ఈ వీడియో పెళ్ళి అవ్వలేదు ఎవరైతే ఉన్నారో పెళ్ళి కావాల్సిన వాళ్ళు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని ఇలా అడగండి ఒకసారి. చూడండి ఎంతమంది ఇలా చెప్తారో. ఎప్పుడైనా మీరు పెళ్ళైన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నామనుకో, ఎందుకే పెళ్ళి, మేమే ఆల్రెడీ పడుతున్నాం, ఎందుకు వెళ్ళి ఆ గోతులు పడతావు, అస్సలు చేసుకోవద్దు అంటారే తప్ప ఒక్కరైనా కూడా అసలు చేసుకోవే పెళ్ళి లైఫ్ కూడా చూడాలన్నారు. ఎందుకు? కానీ ఎప్పుడు చూడు వీళ్ళు స్టేటస్లో ఎంజాయ్మెంట్లు అవి ఇవి అన్నీ పెడతారు, హ్యాపీగా ఉంటారు, ఒక 2-3 పిల్లలు కనేస్తారు, వీళ్ళు ఒక 10 సంవత్సరాల లైఫ్ అయిపోద్ది. అయినా కూడా పెళ్ళి చేసుకోవడం కోసం ఏదైనా సజెషన్ అడిగితే వద్దు, నో వద్దురా సోదరా అన్నట్టే చెప్తారు. ఎందుకు? చేసుకోవాలి. లైఫ్లో వచ్చే ప్రతి ఆపర్చునిటీ ప్రతి దాన్ని కూడా మనం తెలుసుకోవాలి, ప్రతి ఫీలింగ్ తెలుసుకోవాలి, అన్నీ ఉండాలి అబ్బా లైఫ్లో. అర్థమైందా? ప్రేమ, పెళ్ళి, మంచి చెడ్డ, త్యాగం, కష్టం నష్టం, ఫెయిల్యూర్, సక్సెస్, ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలిస్తేనే లైఫ్. అర్థమైందా? తెలుసుకోండి. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి, ఎవరు సజెషన్స్ తీసుకొని కాదు. బట్ పెళ్ళి చేసుకోండి, మంచి వ్యక్తిని చేసుకోండి. చేసుకునేటప్పుడు కంగారు పడొద్దు, చూసి ఆలోచించి అడుగేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.